హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్వాదశోధ్యాయంలో 17వ శ్లోకం. ఈ శ్లోకంలో భగవానుడు దేని గురించి చెప్తాడంటే త్యాగబుద్ధి గురించి, ఎవరి సొమ్ము గురించి ఆశించకుండా, దేనికి శోకింపకుండా, శుభకార్యాలని అశుభకార్యాలకు కూడా మామూలుగానే స్పందించే బుద్ధితో ఉండేవాడు. అందులో మనం త్యాగబుద్ధి గురించి స్టోరీ కూడా చెప్పుకుందాం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేని యందును ద్వేషభావము లేనివాడును, దేనికి శోకింపనివాడు, దేనిని ఆశింపనివాడు, పరుల యొక్క బాగోగులే చూచేవాడు, శుభకార్యాలను అశుభకార్యాలను కూడా త్యజించినవాడు అయిన భక్తుడే నాకు ప్రియుడు అంటున్నాడు భగవానుడు. దేన్ని ఆశించకుండా పరుల బాగోగుల్ని ఆశించేవాడు, తన సుఖాన్ని కూడా వీడేవాడు గురించి కథ గురించి చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక చిన్న రైతు అనమాట, రామనాథం అని. అతను అక్కడ కొండలు ఉంటాయి, కొండల పైన కొన్ని పంటలు పండిస్తూ ఉండేవాడు అనమాట. అక్కడ ఇళ్ళు, కింద కూడా కొన్ని పొలాలు ఉంటాయి, ఆ పక్కన సముద్రం. ఆ నది నీళ్ళు వచ్చిన ప్లేస్లో ఆ తీయగా ఉన్న నీళ్ళ దగ్గర పంటలు పండుతూ ఉంటాయి. ఈ రామనాథం కొండ పైన కదా, అది పంట పండించుకుంటూ కుప్ప కూడా వేసేసాడు. ఇంకా కొంత టైంలో అవి ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు బండి తీసుకొచ్చి, ఆ కుప్పను ఊడ్చేసి. అలా వేస్తూ ఉంటే ఎందుకనో కిందకి అలా చూశాడు. కింద కూడా చాలామంది మనుషులు ఉన్నారు, చాలామంది మనుషులు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఏంటో ఆకాశంలో వాతావరణంలో కూడా మార్పు వస్తుంది. అక్కడ సముద్రంలో నీళ్లు కూడా ఎక్కడికో వెళ్ళిపోయినాయి అనమాట. దూరంగా సముద్ర నీళ్ళు వెళ్ళిపోయినాయి అంటే హఠాత్తుగా సముద్రం ముందుకు వచ్చేస్తుందని అర్థం. తొందరగా వచ్చేస్తుంది అనమాట, నొరగలు కక్కుకుంటూ అలలు అలా ఎగిసిపోతూ సునామీ టైప్లో. అది గ్రహించాడు ఈ రామనాథం రైతు. గ్రహించి అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చేస్తే పంట నాశనం అయిపోతుంది, మనుషులు చనిపోతారు. మనుషులు బ్రతుకుంటే పంటలు ఎప్పుడైనా పండించుకోవచ్చు. వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కదా, మనిషి జన్మ అనేది ఉత్తమమైన జన్మ. అందుకని ఏం చేశాడు, వాళ్ళని పిలిస్తే ఇతని మాట వాళ్ళకి వినపడదు. ఇంకా రైతుల చేతిలో ఫోన్లు కూడా ఉండవు కదా, అప్పుడు ఫోన్లు లేవు. అందుకని ఏం చేశాడంటే అతను ఒక తెలివైన పని చేశాడు. తన సుఖాన్ని కూడా చూసుకోలేదు, తన పంటను కూడా చూసుకోలేదు. తను వేసిన కుప్పను ఏం చేశాడంటే అక్కడ ఒక అగ్గిపెట్టె ఏదో తీసుకుని కాల్చేశాడు. పెద్ద మంటలు పొగ వస్తుంటే గట్టిగా అరిచాడనమాట. ఆ మంటలు పొగ వస్తుందంటే కింద ఉన్న వాళ్ళందరూ పైకి చూసి ఏంటి అక్కడ మంటలు వస్తున్నాయి, పొగ వస్తుందని వాళ్ళు కాపాడదాం, ఎవరికన్నా ఏమన్నా అయిందేమో అనుకుంటున్నారు. రక్షించండి అని గట్టి కేకలు వేశాడు ఈ రామనాథం. వెంటనే కిందనున్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా కింద లేకుండా అందరూ కొండపైకి వచ్చేసారు. కొండపైకి వచ్చేసి ఏంటి ఇలా అయిపోయింది, నీళ్లు కొండ ప్రాంతంలో ఎక్కడుంటాయి, ఆర్పుదాం అని చూస్తున్నారు. ఈలోగా సముద్రంలో నీళ్లు బాగా ముందుకొచ్చేసాయి. కొండ ప్రాంతంలో ముందుకొచ్చేసి మొత్తం పంటలన్నింటినీ తడిపేశాయి. మనుషులందరూ చక్కగా అందరూ పైకి వచ్చేసారు. అందరు ప్రాణాలు కాపాడినవాడు అయ్యాడు ఈ రామనాథం. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో తమ ప్రాణాలు కాపాడడానికి తన పొలానికే నిప్పంటించుకున్నావా, అసలు ఎంత ఇదిగా చేశావేంటి రామనాథం అని చెప్పి అతన్ని అసలు రుణం తీర్చుకోలేకపోయారనమాట. ప్రాణం అనేది ఎంత ఇది ఇవ్వడం, ప్రాణం పోయడం చాలా కష్టం, తీయడం సులభమే. కాబట్టి వాళ్ళు అతన్ని మర్చిపోలేదు. ఇక పంట ఏముంది, మళ్ళీ పండించుకోవచ్చు, ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా, నేనేం చేశాను మీకు, ఏమీ చేయలేదు అన్నాడు. తనని పొగిడినా ఊరుకోడనమాట. అటువంటి వాడు నాకు ఇష్టుడు అంటున్నాడు భగవానుడు అర్జునుడితో. మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నిద్దాం. కొంచెమైనా, రామనాథంలా కాకపోయినా కొంచెమైనా మనం పరులకు సహాయం చేద్దాం. ఎలా, మాటలతో మాటలు అనకుండా, చేతలతో బాధ పెట్టకుండా ఉన్నా చాలు. వాళ్ళ మనసును బాధ పెట్టకుండా, మన మనసు బాధపడకుండా, మన మనసులోను వాళ్ళ మనసులోను పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఎవరు బాధపడకుండా మనం ఉండాలి. హరే కృష్ణ.